మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మళ్ళీ టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి నూరాను. అబ్బా, మళ్ళీ టమాటా పచ్చిమిరపకాయల పచ్చడితో వచ్చేసారా అనుకుంటున్నారా? మళ్ళీ కాదు, మళ్ళీ 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 చేసినా కానీ ఈ టమాటా పచ్చడి బోరు కొట్టదు. నిజమంటారా కాదంటారా? అయితే ఈ పచ్చడి ఈరోజు చేసేది నేను ఇంట్లో కానీ కాదు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, పండు హైదరాబాద్ వెళ్తుందని. ఇక హైదరాబాద్ ఎవరన్నా మన వాళ్ళు వెళ్తున్నారంటే బంగారు ఏదో ఒకటి పంపించమని అడిగిద్ది. ఎక్కువ శాతం అయితే టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి తాలింపు చేసి పంపించమంటది. కానీ ఈసారి ఏమో ఈ పచ్చిమిరపకాయల టమాటా పచ్చడి నూరి పంపించమంది. 2 రోజులైనా తింటాం మమ్మీ, ప్లీజ్ మమ్మీ అంది. నేను అప్పటికి అన్నాను, ఈ టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి ఎన్ని రోజులు ఉంటుందమ్మా అంటే, 2 రోజులైనా తింటాం మమ్మీ ప్లీజ్ అని అంట. బంగారు వాళ్ళ ఫ్రెండ్కి ఏమో దోసకాయ పచ్చిమిరపకాయల పచ్చడి ఇష్టం అంట. తను ఫోన్ చేసి అమ్మ దోసకాయ పచ్చడి పంపించరా ప్లీజ్ అంటుంది. అయితే దోసకాయ పచ్చడి అయితే వాసన వచ్చేస్తుంది. ఎండాకాలం కదా, అసలు 2 రోజులు కూడా ఉండదు. కానీ ఈ పచ్చడి అయితే ఉల్లిపాయ వేయకుండా చేశాను. నేను ఎప్పుడు కూడా ఉల్లిపాయ వేసే చేస్తాను కదా, ఈసారి అయితే ఉల్లిపాయ వేయలేదు. ఉల్లిపాయ వేయకుండా ఉంటే కనీసం 3 రోజులైనా ఈ పచ్చడి తినొచ్చు. 3 రోజులైనా తినొచ్చు అని అంటున్నాను, కానీ 3 రోజులు ఉంటుందో ఉండదో నమ్మకాలు తక్కువేలేండి. కానీ ఈ పచ్చిమిరపకాయల టమాటా పచ్చడి ఎవరు కనిపెట్టారో కానీ అబ్బబ్బబ్బబ్బా, అసలు ఆ పచ్చడి చూసి వాయిస్ రికార్డ్ ఇస్తున్న వీడియోకి నాకే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అంత బాగుండదు కదా పచ్చడి. పచ్చడి చేసుకోవటం కూడా చాలా తేలిక. అలాగే ఈ పచ్చడితో కడుపు నిండా తినొచ్చు, అంత కమ్మగా ఉంటుంది. ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదు. ఇక పిల్లల కోసం అయితే ఈ పచ్చడి రెడీ చేస్తున్నానండి. పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా పచ్చడి ఎలా ఉందో, బాగుందో లేదో కామెంట్ పెట్టి లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్.